పేపరా పక్కన మీకు షో చేస్తుంది, ప్రింట్ కనిపిస్తుందా? అవు ఏందన్నా అది? సార్ ఇస్తా సార్, మీకు కూడా ఇస్తా. 5 minutes ఎక్సర్సైజ్ చేస్తాను, మీకు ఇస్తాను. అక్షర్ సత్య గారు ఇస్తాను, ఆగండి. అదే నిన్న నాంపల్లి కోర్టు నుంచి తీసుకున్నదన్నా. ఆ ఎల్లో కలర్, రెడ్ కలర్ కనిపించినాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి కేసులు అన్న. నిన్న కేవలం నాంపల్లి అదే నేను ఈ మాట ఎందుకంటానంటే మోహన్ రెడ్డి గారు మీ మాటకి నేను ఎందుకు ఇప్పటివరకు నేను మాట్లాడకుండా ఉన్నానంటే, ఇది నేను ఎందుకు ప్లే చేస్తున్నానంటే, నేను కేవలం ఒకటే ఒక క్వశ్చన్ వేస్తున్నా. మీరు షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేశారు? దాంట్లో 11:30 నుంచి 12:30 వరకు మేము కోర్టులో ఉంటామని కోర్టుకు మీరు టైం ఎందుకు పెట్టారు? మీరు ర్యాలీగా వెళ్ళినా కానీ మీరు రప్పా కార్డులు ఎందుకు పెట్టారు? మేము అది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎందుకు ఆటంకం కలిగించేటట్టుగా మీరు ఇటువంటి చర్యలు చేస్తున్నారు అని మేము ప్రశ్నించాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో మీటింగ్ చేస్తే, లేదంటే విజయవాడ వరకు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి బీరుకి బిర్యానీ కంటే ఇట్లాంటి మాటలు మేము మాట్లాడట్లా. మాకు తెలిసిన విషయాల వరకు ఇప్పుడంటూ బిర్యానీకి బీరుకు వచ్చినారని. అవును, మా కాదు, నేను అదే మాట్లాడుతున్నాను, నన్ను పూర్తి మాట్లాడే ఉండే. మాకు తెలిసిన సమాచారం వరకు మేము మాట్లాడేదే కదా. మరి మీరు మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, మధ్యలో మీరు ఎందుకు మాట్లాడతారండి? క్వశ్చన్ వేసినారు కాబట్టి నేను అట్లాంటప్పుడు మీరు సైలెంట్గా ఉండండి, పూర్తిగా నన్ను మాట్లాడినే ఉండే. అవు మాట్లాడండి, నేను క్వశ్చన్ వేయాలి కదా మీకు. నిన్న సాయంత్రం వరకు కూడా నేను బీరు బిర్యానీ అనే మాట మాట్లాడలా. మీరు కార్యకర్తలకు సంబంధించి కొంత సమాచారం మాకు తెలిసింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏపీ నుంచి వచ్చారు. వినండి సార్, వినండి స్టార్ హోటల్లో పెద్ద డిన్నర్లు ఇచ్చినారని మాకు తెలిసింది. ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కదా? కాదు, ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కదా? మీరు మాట్లాడండి. మీ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి తీసుకురాలేదా? మీరు ఏం మాట్లాడతారు ఇవాళ రోజున? ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చినారు, మీకు 164 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చారంటే మా ఎమ్మెల్యేలు వచ్చారని చెప్తున్నాడు. ఇంకా ఆయన ఏం చెప్పాలి? మాకుండే 11 మంది 5 మంది మాత్రమే వచ్చినారు. నేను అంటుంది షెడ్యూల్ ఎందుకు పెట్టారు, షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేశారు, మీరు అట్లా చేస్తున్నారని చెప్పేసి మీరు అన్న మీ తీరు మార్చుకోమని చెప్తున్నాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ చూసి ఓరం లేకపోతున్నారు, ఈ మాటలన్నీ మాకు అవసరం లేదన్నా. ఇగో మీ ఛానల్లో, సాక్షి ఛానల్లో ఏం చెప్తున్నారు తెలుసా? కారణ జన్ముడు అంటున్నారు. కారణ జన్ముడు అంటే ఏంటో తెలుసా మీకు అర్థం? షెడ్యూల్ గురించి అడిగినారు, షెడ్యూల్ గురించి చెప్తున్నా. షెడ్యూల్ గురించి అడిగినారు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు పార్టీ అధ్యక్షుడు, ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు ఒక రాష్ట్రం పర్యటన పోయేటప్పుడు వేరే రాష్ట్రానికి వాయిదాలకు వచ్చినప్పుడు మీ షెడ్యూల్ ఏంటండి? వాయిదాలకు వచ్చినప్పుడు మీ షెడ్యూల్ ఏంటండి? వాయిదాలు అనేది వాయిదాలు అయితే లీడరే కదా. లీడర్ వాయిదా అయితే ఒకటి, వాయిదా కాకపోతే ఒకటి ఉంటుంది. ఆ వాయిదాకు వచ్చినప్పుడు ఆయన ఫలానా రోజు ఫలానా నుండి ఫలానా చోటికి వెళ్తున్నాడని చెప్పడం కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వాయిదాకు కాదు, కోర్టుకు వచ్చి పోండి, మీరు అనుకున్నది సాధించారు. లక్ష్మణ గారు ఇది ఒక్క నిమిషం. ఎందుకంటే ఆయన పదే పొద్దున్న డిబేట్ లో కూడా ఇదే మాట అన్నారు, షెడ్యూల్ అని. నేను దానికి ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు షెడ్యూల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుండి బయలుదేరేటప్పుడు ఫలానా టైంలో బయలుదేరుతామని, ఒక పెళ్లికి వచ్చినా మాకు షెడ్యూల్ వస్తుంది, మీటింగ్ వచ్చినా షెడ్యూల్ వస్తుంది. దాంట్లో భాగంగా కోర్టుకు వచ్చేటప్పుడు నాకు ఫలానా టైంలో షెడ్యూల్ రిలీజ్ చేసాం, ఫలానా టైంలో బయలుదేరుతాం, ఫలానా టైం నుండి ఫలానా టైం 12 లోపల. కానీ మీరు ఐటీ టీంతో సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు వెళ్తున్నప్పుడు ఆ షెడ్యూల్ ఎందుకు పెట్టారు? మాట్లాడు. ఇందాక నుంచి మేము చెప్తున్నా అర్థం కావట్లేదు. మీ మాట మీరు మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత మాట్లాడు అంటున్నా. మాజీ సీఎం ఇంటికా నుండి రిలీజ్ అవుతుంది. షెడ్యూల్ గురించి ఎందుకంత ఆవేదన, అంత కాంతంలో పడతారు? షెడ్యూల్ గురించి కోర్టుకి టైం పెట్టడం ఏంటండి? కాదు,
అయ్యా కోర్టుకి ఇచ్చింది కాదు, అది కోర్టుకి ఇచ్చింది కాదు, కోర్టుకి Yes. నేను వస్తున్నాను Yes, అని చెప్పింది మోహన్ రెడ్డి గారు, మాత్రమే. మోహన్ రెడ్డి గారు, కోర్టుకి ఇచ్చింది కాదు. ఆరోపణలు ఎందుకంటే వదిలేయండి. మీరు చివరిగా చెప్పండి మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు వినాలి. చివరిగా చెప్పండి, సమయం అయిపోయింది. ఆఖరికి మీరు చెప్పండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారా? చివరిగా చెప్పండి. ఏం సాధించింది? మీరు ఆగండి. మేము అనుకున్న లక్ష్యం మీరు అనుకుంటున్నారు తప్ప మేము లక్ష్యం అనుకోలేదు. మేము లక్ష్యం అనే ప్రసక్తే లేదు. వాయిదాకు రమ్మన్నారు, పోతున్నాము, వాయిదాకు రమ్మన్నారు, పోతున్నాము, వాయిదాకు పోయినాము, వచ్చినాము. Yes. వచ్చినప్పుడు మార్గ మధ్యంలో కలిసిన వాళ్ళకి అభివాదం చేయడానికి మేమేం రాజకీయ నాయకులు కాకుండా ఆఫీసర్లం కాదు, రాజకీయ నాయకులం కాబట్టి అభివాదం చేస్తాం.